నా పేరు కృష్ణ. డిగ్రీ కంప్లీట్ చేసి ఏ జాబు చేయని బేవర్సల్ ఎదవల లిస్టులో నేను ఒకడిని. మా బాబు నా మీద 3 లక్షలు తగలెట్టి ఏసీ రూమ్లో హ్యాపీగా చదువుకొని జాబ్ తెచ్చుకోరా అంటే జాబ్ చేస్తున్నాను ఇంట్లో సొల్లు చెప్పి డైరెక్టర్ అవ్వాలని స్టూడియో చుట్టూ తిరుగుతున్నా. ఇది మన ఫ్లాష్ బ్యాక్. డైలాగ్ బాగుంది, నా సినిమాలో వాడేస్తా. किचोगारे फोन केरले उकीलसी नाही डबल की चले तुका बडो कागे అయినా అంచితే కిచో తికటంతలే ते ఉద్యోగం కెర్తాస్ కదా. నేను జాబ్ మానేసి 3 నెలలు అయిందని వీళ్ళకి ఎలా చెప్పాలరా? హలో అమ్మా, గుడ్ మార్నింగ్. ఎక్కడున్నావురా? బెడ్ మీద దొలుతున్నావా ఏంటి ఇంకా? చచ్చా, హాస్పిటల్లో ఒకడికి హెయిర్ ఫాల్ అంటే ఎక్స్రే తీస్తున్నా. నాన్న కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు అంటే ఏంటి? ఒకసారి కాల్ చేసి మాట్లాడు. సరే, నేను మాట్లాడతాను. ఇంటికి అరకు ఎప్పుడు వస్తున్నావు? మొన్న హీరోయిన్ కోసం ఆడిషన్ పెట్టాను మయ్యా. చీదినమ్మ, వచ్చిన ఒక్కదానికి యాక్టింగ్ రాదు తెలుసా. మళ్ళీ తెల్లగుంటే చాలు డబ్బులు అడిగేస్తున్నారు బొక్కలాగా. అందుకే ఇప్పటి నుంచి లవ్ స్టోరీస్ రాయడం మానేసి సైకో కిల్లర్ స్టోరీస్ రాస్తాను. అవునరా, నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావు ఎందుకు? ఏముంది, కాలేజీలో ఏం చెప్పారండి, కనీసం అమీర్పేట వెళ్ళైనా ఏదైనా నేర్చుకుందామని. అంటే నేనేమో అమెరికా, నువ్వేమో హైదరాబాద్, అయితే వైజాగ్ ఎవరు ఉండరు అనమాట. రే మామా, 10 మందిని పిలిస్తే 3 వచ్చారు. ముందు మొత్తం మనకే, మొత్తం ఒకేసారి కాకుండా అలా సరదాగా కొంచెం కొంచెం తాగుదాం. ఓకే ఓకే, నువ్వు పోయిరా. Cheers. రే, మొన్న బాబుది వారణాసి వీడియో చూసావా? టామ్ క్రూసా బొక్క అనే రేంజ్లో చేశాడు. అరే, బాబు మిషన్ ఇంపాసిబుల్ తీయగలడు కానీ టామ్ క్రూజ్ బ్రహ్మోత్సవం తీయగలడా? లేదు. బట్ ఐ లైక్ తమిళ్ మూవీస్ మోర్. అయితే వెళ్ళి సాంబార్ తాగు. ఏం లేదంటే ఎంతో సిన్సియర్గా లవ్ చేసిండ్రా తను. 1 month శాలరీ లేట్ అయిందని వదిలేసి వెళ్ళిపోయిందిరా. ఊరుకోరా, ఊరుకో. మే హూనా తెరేకో. కిక్కైనా కావాలి ఫుల్ ఫుల్. ఎవడు రాడు, తాగేసి కరెంట్ ఆపేస్తున్నాడు. ఓ పైలటో, దించో దించో దించు. ఎవడు రాడు, చీకట్లో నన్ను డ్రైవింగ్ చేసి గుద్దేసినాడు. నువ్వా? తీసుకో ప్రియా. ఇదేంటి పీతలా తాగేస్తుంది? నువ్వేంటి ఇక్కడ? రోహిత్ నా ఫ్రెండ్, వాడు పిలిస్తే వచ్చా. రోహిత్ వాళ్ళ చెల్లి నా ఫ్రెండ్, తను పిలిస్తే వచ్చా. ఓకే. ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. ఎందుకంత ఆడ్గా బిహేవ్ చేస్తున్నావు? అంటే అప్పుడు బాగా కామెడీ చేసేవాడివిగా. ఏంటి కామెడీయా? నేనా? నాకు అసలు స్కూలే నచ్చేది కాదు. అయినా స్కూల్లో ఉన్నప్పుడు నీ మీద నాకు డౌట్ ఉంది. ఏంటి? నువ్వు మన ప్రిన్సిపల్ కూతురా ఏంటా అని. ఇప్పుడు ఏం చేస్తున్నావు? రీసెంట్గా రేడియాలజీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నా. మరి నువ్వు? ఐఎమ్ యాక్చువల్లీ మ్యారీడ్. రీసెంట్లీ 3 months అయింది. ఓ,
అవును, నువ్వు డైరెక్టర్ అవుదాం అనుకునేవాడు కదా, ఏమైనా ట్రై చేసావా? నీకు ఇంకా గుర్తుందా? రే ఎక్కడ ఉన్నావు బే? రూమ్కి రా. ఇక్కడ రోహిత్ గారి ఇంటి దగ్గర తాగుదాం అంటే వచ్చా. అమ్మడి అమ్మ, నన్ను పిలవకుండా పార్టీ చేసుకుంటావా? నాశనం అయిపోతా అని చెప్తున్నాను. నువ్వు ఏడవక బాటిల్ పట్టుకొని నీ దగ్గరకు వస్తా. రే భాస్కర్, చెప్పు. రోహిత్ గారి ఇంటి సైడ్ రారా, ర్యాపిడోలు కూడా లేవు ఈ టైంలో. వస్తా గానీ కొంచెం టైం పట్టుద్దిరా. రే ప్రియా కనిపించిందిరా. ఏ ప్రియా? ప్రియా 1, 2, 3, 4? నా స్కూల్లో బే. ఓహో, మరేంటి మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం, కొంచెం ఆక్వర్డ్ అనిపించింది, అందుకే వచ్చేసా. ఎరా ఏమైంది, బాత్రూమ్ వచ్చింది ఏంటి? చీ కాదరా, తన లైఫ్లో ఇంకెప్పుడు చూడకూడదని ఫిక్స్ అయ్యా. ఇప్పుడు మళ్ళీ కనిపించింది, ఇంకెప్పుడు కనిపించకూడదు. కృష్ణ, ఏంటి సార్, లిఫ్ట్ కావాలా? ఏంటి బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు? అంటే అది బాత్రూమ్ వచ్చింది. నీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటి? యాక్చువల్లీ ఐ డోంట్ యూస్ సోషల్ మీడియా. యూ కెన్ టేక్ మై నంబర్. ఓకే. థ్యాంక్ యూ ప్రియా, ఈరోజు నీతో మాట్లాడడం వల్ల స్కూల్ మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి. అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇందాక జస్ట్ జోక్ చేసా, ఐఎమ్ నాట్ మ్యారీడ్. అంటే నువ్వు ప్రెగ్నెంటా? యూ ఇడియట్. సారీ. నెంబర్ ఉందిగా, కాల్ మీ లేటర్. బాయ్. Maybe the feeling of love is resurfacing again. రే భాస్కర్. రే ఎక్కడ ఉన్నావు బే? నేను రోహిత్ గడి ఇంటి దగ్గర ఉన్నా.